హలో అండి అందరికీ. ఈ మధ్య కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు బ్యాంక్ ఎగ్జామ్స్‌కి అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్ విభాగం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్‌లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. 2024లో ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రియాలోని వియన్నా, ఆప్షన్ బి డెన్మార్క్ చెందిన కోపెన్హాగ్, ఆప్షన్ సి స్విట్జర్లాండ్కి చెందిన జ్యూరిచ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆస్ట్రియాలోని వియన్నా. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, ప్రపంచంలో నివసించడానికి 10 ఉత్తమ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఆస్ట్రియాకు చెందిన వియన్నా, రెండో స్థానంలో ఉన్నది డెన్మార్క్ చెందిన కోపెన్హాగన్, మూడో స్థానంలో జ్యూరిచ్, ఫోర్త్ది మెల్బోర్న్, ఫిఫ్త్ది కాల్గరీ, సిక్స్త్ జెనీవా, సెవెంత్ సిడ్నీ, ఎయిత్ వచ్చేసి వాంకోవర్, నైన్త్ వచ్చేసి ఒసాకా, 10th ప్లేస్లో వచ్చేసి ఆక్లాండ్. నెక్స్ట్, నివసించడానికి వీలు లేకుండా ఉన్న లాస్ట్ 10 నగరాలు వచ్చేసి కారకాస్, కీవ్, పోర్ట్ మోర్సే, హరారే, ఢాకా, కరాచీ, లాగోస్, అల్జీర్స్, ట్రిపోలి, డమాస్కస్. సిరియాలోని డమాస్కస్ లాస్ట్ ప్లేస్లో అయితే ఉంది. అడవుల్లో చెలరేగిన మంటలను గుర్తించేందుకు తొలి అడ్వాన్స్డ్ ఏఐ వ్యవస్థను ఎక్కడ లాంచ్ చేశారు? ఆప్షన్ ఏ రాణిపూర్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ బి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి పెంచ్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ డి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పెంచ్ టైగర్ రిజర్వ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే, 53వ టైగర్ రిజర్వ్ అనేది రాణిపూర్ టైగర్ రిజర్వ్, ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. 54వది వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. 55వది ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్, ఇది వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్, పెంచ్ టైగర్ రిజర్వ్, ఇది మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. మహారాష్ట్రలో అడ్వాన్స్డ్ ఏఐ వ్యవస్థని 26th జూన్ రోజు అయితే స్టార్ట్ చేశారు. పీటీజెడ్ పాయింటిల్ జూమ్ అనేది ఒక కెమెరాని 540 meters హైట్లో అయితే ఫిక్స్ చేశారు. ఇది వచ్చేసి 15 kilometers వరకు ఉన్న వ్యూ అయితే మొత్తము ఇందులో కనిపించేటట్లు దీన్ని రూపొందించారు. ఈ కెమెరా వచ్చేసి 3 నిమిషాలలోనే 15 kilometers పరిధిలో ఎక్కడైనా కూడా అగ్ని ప్రమాదం జరిగినట్లయితే గుర్తించి వెంటనే సమాచారం అయితే ఇస్తుంది. ఈ అడ్వాన్స్డ్ ఏఐకి పెట్టిన పేరు వచ్చేసి పాంతెరా. అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 30, ఆప్షన్ బి జూన్ 29, ఆప్షన్ సి జూన్ 28, ఆప్షన్ డి జూన్ 27. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జూన్ 30. జూన్ 30 రోజున పార్లమెంటరీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే, 2024లో పార్లమెంటరీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే, పార్లమెంటరీ డిప్లొమసీ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్. 2024లో పార్లమెంటరీ 135వ యానివర్సరీని అయితే జరుపుకుంది. ఐపియు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది 1889లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో మొదటగా సమావేశమయ్యింది. నెక్స్ట్, మన భారత పార్లమెంటు గురించి చూసినట్లయితే, భారతదేశంలో రాష్ట్రపతి మరియు లోక్సభ, రాజ్యసభ కలిపి పార్లమెంట్ అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం భారత రాష్ట్రపతి వచ్చేసి ద్రౌపది ముర్ము గారు. 2022 జూలై 25 నుంచి అయితే పదవిలో ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ వచ్చేసి జగదీష్ ధన్కర్. నెక్స్ట్, లోక్సభ ప్రధానమంత్రి వచ్చేసి నరేంద్ర మోడీ. మెజారిటీ నాయకుడు రాజ్యసభ నుంచి పీయూష్ గోయల్. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, సెక్రటరీ జనరల్ వచ్చేసి ప్రమోద్ చంద్ర మౌర్య. నెక్స్ట్, రాజ్యసభ లీడర్ ఆఫ్ ద హౌస్ వచ్చేసి పీయూష్ గోయల్. నెక్స్ట్, ప్రస్తుతము శాసనసభ భారత పార్లమెంటు కాలం వచ్చేసి 2024 జూన్ నుంచి 2029 జూన్ వరకు అయితే. నెక్స్ట్, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి ప్రతిపక్ష హోదాలో ఉన్నది ఇండియా కూటమి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి వచ్చేసి జగదీప్ ధన్కర్. నెక్స్ట్ 18వ లోక్సభ యొక్క లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా. పశువుల ఉద్గారాలపై ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్బన్ పన్నును అమలు చేసే ప్రణాళికను ఏ దేశం ప్రకటించింది? ఆప్షన్ ఏ డెన్మార్క్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఐస్లాండ్, ఆప్షన్ డి స్కాట్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డెన్మార్క్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్, అధికారిక భాష వచ్చేసి డానిష్ భాష. ఇది యూరోప్ ఖండంలో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ డెన్మార్క్ పిఎం వచ్చేసి మెట్టే ఫ్రెడరిక్సెన్. డెన్మార్క్ 2030 కల్లా ఈ కార్బన్ పన్నును వసూలు చేసే ప్రణాళికను రూపొందిస్తోంది. యూరోపియన్ యూనియన్ చైర్మన్గా ఎన్నికైంది ఎవరు? ఆప్షన్ ఏ ఆంటోనియో కోస్టా, ఆప్షన్ బి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆప్షన్ సి కాజా కల్లాస్, ఆప్షన్ డి రాబర్ట్ మెట్సోలా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉర్సులా వాన్ డెర్ లేయన్. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ వచ్చేసి చార్లెస్ మిచెల్, ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిషన్ వచ్చేసి ఉర్సులా వాన్ డెర్ లేయన్. నెక్స్ట్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ ఎక్కడుందంటే హంగేరీ. కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో సమాహార అనే ఒక యాప్ని రూపొందించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో రూపొందించిన యాప్ పేరు వచ్చేసి సమాహార. దీంట్లో కొత్త పాత సెక్షన్ల పోలికలతో కూడిన పట్టికలు ఉంటాయి మరియు మార్గదర్శకాలు, క్రిమినల్ చట్టాల యొక్క వివరాలు మరియు అవగాహన కోసం రూపొందించిన లఘు చిత్రాలు, అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా జనాలకు అర్థమయ్యేలాగా ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్ ఈ యాప్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ తెలంగాణ గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్.